నిధి నిధి ఎవరో నా పేరు పిలుస్తున్నారు. మునప్పకి మాటలు రావు కదా, ఇలాంటి చోట నా పేరెవరు పిలుస్తున్నారు? నిధి నా వాయిస్ వినిపిస్తే మాట్లాడు. నిధి అరే, ఇది కర్ణ సార్ వాయిస్ కదా. కర్ణ సార్, నేను ఇక్కడున్నాను. ఏమైంది? నిధి కర్ణ సార్, నేను ఇక్కడున్నాను. సార్, ఏమైంది నిధి నీకు? అందరూ ఎంత టెన్షన్గా ఉన్నారో తెలుసా? అరే, ఎవరికి చెప్పకుండా ఇలా ఒంటరిగా వచ్చేస్తే మేమేం అర్థం చేసుకోవాలి? నీకేదో అయిందని అందరూ ఎంత భయపడుతున్నారో తెలుసా? అసలు ఆలోచిస్తేనే ఊపిరి ఆగింది. సారీ సార్, నాకేం కాలేదు. చూడండి, నేను బానే ఉన్నాను. ఏంటి నిధి, ఇదేం విషయమే కాదన్నట్టు మాట్లాడుతున్నావు? మీ శాంతి మీ అక్క నీకేదో అయిందంటున్నారు. నువ్వేమో ఏమీ కాలేదు, బానే ఉన్నానంటున్నావు. నువ్వు కనిపించలేదని నా గుండె ఎంత గట్టిగా కొట్టుకుందో తెలుసా? అరే, ఒక్క మాట చెప్పి రావడానికి నీకేమైంది? ఒంటరిగా రావాల్సినంత అర్జెంట్ ఏముంది? నీ కళ్ళకి మేమెవరం కనిపించలేదా? సార్ ప్లీజ్ తిట్టకండి. పోనీ, నీకు మా టెన్షనే అర్థం కావట్లేదు. చూడు, నీకు ఇది చిన్న విషయం కావచ్చు, కానీ నాకు కాదు. ప్లీజ్ నువ్వు ఇలా చేయొద్దు. అయినా మీరెందుకు అంత టెన్షన్ పడుతున్నారు? ఏదైనా ఎక్కువ తక్కువ జరిగితే నేను నీకేమీ కాదు. నేను నీతో ఉన్నంత వరకు నీకేమీ జరగనివ్వను కూడా. రోజు రోజుకి వీళ్ళు దగ్గర అవుతున్న పద్ధతి చూస్తుంటే నా చివరి రోజుల్లో దగ్గరైనట్టున్నాయి. నా లెక్కలన్నీ దాటి పుట్టిన ఈ ప్రేమను ఇలా వదిలేస్తే కన్నాకి తను పుట్టిన రహస్యం అప్పుడు చిటికలో తెలిసిపోతుంది కదా. ఖచ్చితంగా దీనికి నేనో దారి వెతకాలి. వెతికి తీరాల్సిందే.